నమస్తే అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ అమ్మా న్యూస్ బులెటిన్ కి స్వాగతం. నేను మీ ప్రియ రమేష్. ఇక బులెటిన్ అప్డేట్స్ చూస్తే తెలంగాణ కాంగ్రెస్ సెకండ్ లిస్ట్ పై ఉత్కంఠ కొనసాగుతోంది. సిఇసి సమావేశం తర్వాత ఈ జాబితా విడుదల కానుంది. దాదాపు 8 నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఎంపిక కష్టంగా మారినట్లు తెలుస్తోంది. ఈ 8 సెగ్మెంట్లలో పార్టీ అభ్యర్థుల మధ్య హోరాహోరీ పోటీ నెలకొంది. సూర్యాపేటలో రమేష్ రెడ్డి, దామోదర్ రెడ్డి, తుంగతుర్తిలో అద్దంకి, దయాంకర్, డాక్టర్ రవి, ప్రీతం, ఇక మహేశ్వరంలో కేఎల్ఆర్, పారిజాత రెడ్డి, జడ్చలలో ఎర్రశేఖర్, అనిరుద్ రెడ్డి, మక్తల్లో శ్రీహరి, ప్రశాంత్ రెడ్డి, సిరిసిల్లలో కేకే మహేందర్ రెడ్డి, ఉమేష్ రావు ఉండగా షేర్లింగంపల్లి సత్యనారాయణ వర్సెస్ రఘునాథ్ యాదవ్, పరకాలలో కొండాపుర్లి వర్సెస్ వెంకటరామరెడ్డిల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. దీంతో 8 సెగ్మెంట్లలో అభ్యర్థులను ఖరారు చేయడం అధిష్టానానికి కష్టతరంగా మారింది. అయితే నారాయణపేటకు సంబంధించి ఎర్రశేఖర్ వర్సెస్ కుంభశేఖర్ శివకుమార్ రెడ్డి మధ్య కూడా పోటీ ఉన్నట్లుగా తెలుస్తోంది. ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో కాంగ్రెస్ ఎన్నికల కమిటీ అభ్యర్థుల జాబితాపై చర్చించింది. ఇప్పటికే 55 మందితో తొలి జాబితా విడుదల చేయగా తాజాగా మరో 45 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసినట్లు సమాచారం. సిపిఐ, సిపిఎంలకు చెరో 2 సీట్లు ఇచ్చేందుకు అంగీకారం కుదిరింది. అయితే వామపక్షాలకు ఏ స్థానాలు ఇవ్వాలనే దానిపై 1-2 రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. మిగతా స్థానాలకు అభ్యర్థుల ఎంపిక బాధ్యతను రాష్ట్ర నాయకత్వానికి విడిచిపెట్టినట్లుగా తెలుస్తోంది. మరోవైపు సాయంత్రం 5 గంటలకు కాంగ్రెస్ ముఖ్య నేతలు గాంధీ భవన్ లో సమావేశం కానున్నారు. విజయభేరి బస్సు యాత్రపై నేతలు చర్చించనున్నారు. ఈ సమావేశంలో టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి, రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాక్రే, సీఎల్పీ నేత బట్టి విక్రమార్క తదితరులు పాల్గొంటారు. ఈ సమావేశానికి ప్రత్యేక ఆహ్వానితులుగా మహారాష్ట్ర మాజీ సీఎం అశోక్ చవాన్, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, కర్ణాటక మంత్రి బోసరాజు హాజరు కానున్నారు. డీకే శివకుమార్ శనివారం ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. వికారాబాద్ నుంచి చేవెళ్ల వరకు ప్రచారం ఆయన పాల్గొననున్నారు.
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ కాంగ్రెస్ సెకండ్ లిస్ట్ పై ఉత్కంఠ కొనసాగుతోంది. సిఈసి సమావేశం తర్వాత ఈ జాబితా విడుదల కానుంది. దాదాపు 8 నియోజకవర్గాల అభ్యర్థుల ఎంపిక కష్టంగా మారినట్లు తెలుస్తోంది. ఈ 8 సెగ్మెంట్లలో పార్టీ అభ్యర్థుల మధ్య హోరాహోరీ పోటీ నెలకొంది. సూర్యాపేటలో రమేష్ రెడ్డి వర్సెస్ దామోదర్ రెడ్డి, తుంగతుర్తిలో అద్దంకి దయాంకర్ రెడ్డి వర్సెస్ డాక్టర్ రవి ప్రీతం, ఇక మహేశ్వరంలో కేఎల్ఆర్ పారిజాతారెడ్డి, జడ్చలలో ఎర్రశేఖర్ వర్సెస్ అనిరుద్ రెడ్డి, మక్తల్లో శ్రీహరి ప్రశాంత్ రెడ్డి, సిరిసిల్లలో కేకే మహేందర్ రెడ్డి ఉమేష్ రావు ఉండగా షేరిలింగంపల్లిలో సత్యనారాయణరావు, రఘునాథ్ యాదవ్, పరకాలలో కొండామురళి, వెంకట్రామరెడ్డిల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. దీంతో 8 సెగ్మెంట్లలో అభ్యర్థులను ఖరారు చేయడం అధిష్టానానికి కష్టతరంగా మారింది. అయితే నారాయణపేటకు సంబంధించి ఎర్రశేఖర్, కుంభం శివకుమార్ రెడ్డి మధ్య కూడా పోటీ నెలకొన్నట్లు తెలుస్తోంది. ఇక దీనిపై మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ లైవ్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, అప్డేట్స్ ఏంటి? రైట్ ప్రియా, ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి రెండో జాబితా మీద ఉత్కంఠకు మరికొద్ది క్షణాల్లోనే తెరపడనుందని చెప్పొచ్చు. ఏదైతే ఈరోజు మధ్యాహ్నం స్క్రీనింగ్ కమిటీకి చెందిన చైర్మన్ మురళీధరన్ కూడా స్పష్టం చేయడం జరిగింది. ఈరోజు సాయంత్రం లోపు రెండో జాబితాను ప్రకటించబోతున్నట్టు. అయితే ముందు చెప్పినట్టు 53 స్థానాలు కాకుండా 45 స్థానాలు రెండో జాబితాలో ఉండబోతున్నాయి. ఇప్పటికే జాబితాకు సంబంధించి కొంతమంది అభ్యర్థుల పేర్లు కూడా ఇటు కాంగ్రెస్ కార్యాలయాల్లో కావచ్చు, సోషల్ మీడియాలో కావచ్చు చక్కర్లు కొడుతున్నాయి. అందులో ప్రధానంగా మనకు వినిపిస్తున్న పేర్లు ఒకసారి చూసుకుంటే కనుక పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి రెండో స్థానంలో కూడా పోటీ చేయబోతున్నారు. ఏదైతే కేసీఆర్ ఎక్కడి నుంచి అయితే పోటీ చేస్తున్నారో కామారెడ్డి, అక్కడి నుంచి కూడా పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి నామినేషన్ వేయబోతున్నారు, అభ్యర్థిగా బరిలో ఉండబోతున్నారని చెప్పేసి రెండో లిస్ట్ జాబితా చెబుతుంది. ఎక్కడైతే మనం ఒకసారి సీఎం కేసీఆర్కి సంబంధించి చూసుకుంటే కనుక ఒకవైపు గజ్వేల్ నుంచి సీఎంకి పోటీగా ఈటల రాజేందర్ బరిలో దిగబోతుంటే బీజేపీ నుంచి, ఇక కామారెడ్డి నుంచి చూసుకుంటే కనుక మనకి పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి ప్రధాన ప్రత్యర్థిగా బరిలో ఉండబోతున్నారు మాత్రం ఇక్కడ తెలుస్తుంది. అయితే లిస్టు బయటకు వస్తే కానీ ఇది ఎంతవరకు ఇందులో వాస్తవం ఉందని మనం చెప్పలేము. అయితే రెండో లిస్టులో దాదాపుగా మనం చూసుకుంటే కనుక కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ల పేర్లే ఎక్కువగా వినిపిస్తున్నాయి. బహుశా అక్కడ ఏకపక్షంగా ఒకటే అప్లికేషన్ వచ్చినా, లేకపోతే ఇంకో అభ్యర్థి ఆశావాహి ఉన్నా అతనికన్నా ఏ అభ్యర్థి బలంగా ఉండటంతో వారిని ఓకే చేసినట్లు కూడా తెలుస్తుంది. అయితే మన దగ్గర ఉన్న జాబితా ఒకసారి చూసుకుంటే కనుక కామారెడ్డి నుంచి రేవంత్ రెడ్డి పోటీ చేస్తున్నారు. కొడంగల్ నుంచి ఇటు కామారెడ్డి నుంచి కూడా రేవంత్ రెడ్డి పోటీ చేయబోతున్నారు. అదేవిధంగా మనం చూసుకుంటే కనుక నిజామాబాద్ అర్బన్ నుంచి షబ్బీర్ అలీ, గతంలో చూసుకుంటే కనుక కామారెడ్డి నుంచి పోటీ చేసి ఓడిపోయారు, కానీ ఈసారి నిజామాబాద్ నుంచి కూడా షబ్బీర్ అలీ పోటీకి దిగబోతున్నట్టు తెలుస్తుంది. అదేవిధంగా ఖమ్మం నుంచి తుమ్మలను, అదేవిధంగా పాలేరు నుంచి పొంగులేటిని, ఖైరతాబాద్ నుంచి విజయారెడ్డిని, అదేవిధంగా చూసుకుంటూ పోతే కనుక సీనియర్లందరికీ కూడా దాదాపుగా సెకండ్ లిస్ట్లో అవకాశం వచ్చిందనే మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆదిలాబాద్ నుంచి చూసుకుంటే కనుక ఎప్పటి నుంచో కాంగ్రెస్ పార్టీ తరఫున పనిచేస్తున్న కంది శ్రీనివాస్ రెడ్డికి ఓకే చేసినట్లు కూడా, అదేవిధంగా మునుగోడు నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి వచ్చినట్టు తెలుస్తుంది. ఉస్నాబాద్ నుంచి పొన్నం ప్రభాకర్ కూడా పోటీలు ఉన్నారని చెప్పేసి తెలుస్తుంది. అదేవిధంగా సిరిసిల్ల నుంచి కేకే మహేందర్ రెడ్డి పోటీలో ఉన్నట్లు. అంటే ఇవన్నీ కూడా ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ కన్ఫర్మ్ చేయనప్పటికీ కూడా ఇది ఇటు కాంగ్రెస్ పార్టీ కార్యాలయాల్లో కావచ్చు, అదేవిధంగా సోషల్ మీడియాలో కావచ్చు ఈ పేర్లు అయితే చక్కర్లు కొడుతున్నాయి. అయితే దీనికి సంబంధించి కూడా వాస్తవంగా ఇదే ఉండబోతుంది అనేది మా ప్రచారం కూడా జరుగుతుంది. మొత్తానికి చూసుకుంటే కనుక మన కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అయితే కొన్ని స్థానాల మీద ఏదైతే ఇందాక మీరు చెప్పినట్లు కొన్ని స్థానాల మీద అయితే కొద్దిగా పీఠముడైతే ఉంది. ఎందుకంటే పోటాపోటీ ఎక్కువగా ఉంది కాబట్టి కొన్ని చిక్కుముళ్ళు కూడా ఉన్నాయి. అయితే పోటీ చాలా ఎక్కువగా ఉంది కాబట్టి ఈ తరహా సమస్యలు కూడా కాంగ్రెస్ పార్టీ ఎదుర్కొనాల్సి వస్తుంది. ఒకసారి చూసుకుంటే కనుక మనకి సూర్యాపేటకి సంబంధించి మనం చూసుకుంటే రమేష్ రెడ్డి మధ్య, అదేవిధంగా దామోదర్ రెడ్డి మధ్య ఈ పోటాపోటీ ఉంటుంది. అయితే వీరిలో ఎవరికి ఇస్తారో చూడాల్సిన అవసరం ఉంది. అయితే
తుంగతుర్తి నుంచి చూసుకుంటే కనుక అద్దంకి దయాకర్ బరిలో ఉన్నారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నుంచి డాక్టర్ రవి కూడా ఇక్కడ అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది. అదేవిధంగా ప్రీతం కూడా అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది. ఇక అదేవిధంగా మహేశ్వరంకి సంబంధించి చూసుకుంటే కనుక మనకి కేఎల్ఆర్ కిచ్చనగర్ లక్ష్మారెడ్డికి ఇచ్చినట్లయితే ఇప్పటికి మనకి రెండో లిస్టు జాబితాలో ఉంది. కానీ ఇక్కడ నుంచి కూడా మరో అభ్యర్థి పారిజాతం రెడ్డి కూడా పోటీలో ఉన్నట్లు తెలుస్తుంది. అదేవిధంగా జడ్చర్లకు సంబంధించి ఎర్రా శేఖర్ అరవింద్ రెడ్డి మధ్య ఇక్కడ ఉండబోతుంది. అయితే ఎవరికి టికెట్ ఇస్తారో చూడాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా మక్తలకు సంబంధించి చూసుకుంటే కనుక శ్రీహరి ప్రశాంత్ రెడ్డిల మధ్య ఉంది. అదేవిధంగా సిరిసిల్లకు సంబంధించి చూసుకుంటే కనుక కేకే మహేందర్ రెడ్డి అదేవిధంగా రమేష్ల మధ్య ఉంది. కానీ ఇక్కడ దాదాపుగా కేకే మహేందర్ రెడ్డికి ఓకే చేయొచ్చు అని అంటున్నారు. ఎందుకంటే కేకే మహేందర్ రెడ్డి గత తెలంగాణ టీఆర్ఎస్ పార్టీలో ముందు నుంచి ఉన్నారు. ఆ తర్వాత టికెట్ నిరాకరించి సిరిసిల్ల నుంచి ఎప్పుడైతే కేటీఆర్ బరిలో దిగారో అప్పటి నుంచి కూడా కేటీఆర్కి వ్యతిరేకంగా కేకే మహేందర్ రెడ్డి పోరాడుతూ వచ్చారు. సో అతను కేకే మహేందర్ రెడ్డికి ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి కూడా తెలుస్తుంది. అదేవిధంగా షేర్లింగంపల్లి నుంచి చూసుకుంటే కనుక సత్యనారాయణరావు అదేవిధంగా రఘునాథ్ పోటీలో ఉన్నట్లు తెలుస్తుంది. వీరి మధ్యనే పోటీ ఉండబోతుంది. అయినా ఎవరికి టికెట్లు ఇస్తారో చూడాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా పరకాలకు సంబంధించి చూసుకుంటే కనుక కొండా మురళీకి లేకపోతే వెంకటరామరెడ్డికి అనేది కూడా చూడాలి. ఆల్రెడీ ఇప్పటికి సంబంధించి కొండా సురేఖకి అయితే ఇప్పటికే టికెట్ కన్ఫర్మ్ చేసినట్టు తెలుస్తుంది. అయితే మొత్తానికి చూసుకుంటే కనుక ఈ 45 మంది జాబితాలో ఎవరెవరి ఉండబోతున్నాయి అనేది కూడా ఇక్కడ చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే మనకి మొదటి లిస్టు చూసాము. మొదటి లిస్ట్ వచ్చిన తర్వాత కూడా ఇప్పటి వరకు కూడా అంటే 21కి మొదటి లిస్ట్ వస్తే ఇప్పటికీ సెకండ్ లిస్ట్ రాలేదు. అయితే సెకండ్ లిస్ట్కి సంబంధించి ఈరోజు ఉదయం కాంగ్రెస్ పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ భేటీ జరిగింది. భేటీలో ఈ పేర్లన్నీ కూడా ఖరారు చేశారని చెప్పేసి తెలుస్తుంది. మొదటగా 53 మంది పేర్లు ఉంటాయని చెప్పారు. కానీ ఒక గంట తర్వాత చూసుకుంటే కనుక 45 మంది పేర్లతోని సెకండ్ జాబితా ఉండబోతుందని చెప్పేసి చెప్తున్నారు. అయితే మనం చూసుకుంటే కనుక ఈ మిగిలిన స్థానాలు ఏవైతే ఉన్నాయో అంటే 11 + 9 19 స్థానాల్లో 4 స్థానాలు మనకి వామపక్ష పార్టీలకు కేటాయించామని చెప్తున్నారు. అయితే ఈ వామపక్ష పార్టీలకు కేటాయించిన స్థానాలు కూడా ఇంకా క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఏవైతే వామపక్ష పార్టీలు కోరుతున్నాయో అక్కడి నుంచి కూడా కాంగ్రెస్ అభ్యర్థులు కోరుతున్నారు. కాబట్టి ఏవైతే ఏ స్థానాల్లో ఎక్కడ ఇవ్వబోతున్నారని కూడా ఒక క్లారిటీ సాయంత్రానికి వచ్చే అవకాశం ఉంది. అయితే మురళీధరన్ కొద్దిసేపటి క్రితం మాట్లాడిన దాన్ని బట్టి స్పష్టంగా చెప్పడం జరిగింది. ఏదైతే కాంగ్రెస్ సిట్టింగ్లు ఉన్నారో సిట్టింగ్లకు కాదని వామపక్షాలకు ఇచ్చే ప్రసక్తి లేదని కూడా స్పష్టం చేయడం జరిగింది. సో మొత్తానికి చూసుకుంటే కనుక ఈరోజు సాయంత్రం లోపల 45 మందితో రెండో జాబితా విడుదల కాబోతుంది. అదేవిధంగా చూసుకుంటే కనుక కాంగ్రెస్ పార్టీకి సంబంధించి 3వ జాబితా ఉంటుందా 4వ జాబితా ఉంటుందనే అవి కూడా వస్తున్నాయి. అయితే చూడాలి. ఎందుకంటే మిగిలిన 19 స్థానాలకు సంబంధించి చూసుకుంటే కనుక 64 స్థానాలు రావాలి. 64 స్థానాల్లో ఇప్పుడు 45 స్థానాలు వస్తే కనుక ఇంకా మిగతా 19 స్థానాలు ఉంటాయి. 19 స్థానాల్లో వామపక్షాలకి 4 స్థానాలు తీసేస్తే మరో 15 స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు పోటీలో ఉండబోతున్నారు. అయితే ఈ 15 స్థానాలు ఎప్పటింటే ఈ 31లోగా మొత్తం మిగతా స్థానాలన్నీ కూడా ప్రకటిస్తామని చెప్తున్నారు. అయితే ఇక్కడ ప్రధానంగా మనకు చూసుకుంటే కనుక ఇతర పార్టీలలో ఉన్న ముఖ్య నేతలు అంటే కాంగ్రెస్ వీడి ఇతర పార్టీలోకి వెళ్ళిన నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా తిరిగి కాంగ్రెస్ గూటికి చేరుకోవడం కనిపిస్తుంది. ఉదాహరణకు మనం చూసుకుంటే కనుక మునుగోడు సంబంధించి రాజగోపాల్ రెడ్డి తిరిగి కాంగ్రెస్ గూటికి చేరుకోవడం జరిగింది. ఇలా చాలామంది నేతలు కొంతమంది ముఖ్య నేతలు అంటే వాళ్ళంతా కూడా గెలిచే అవకాశం ఉన్న నేతలు వాళ్ళందరినీ కూడా తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. ఈ నేపథ్యంలో కొన్ని స్థానాలను వారి కోసం అని చెప్పేసి ఆపారని చెప్పేసి కూడా తెలుస్తుంది. ఒకవేళ అదే నిజమైతే కనుక మరికొందరు నేతలు ఇతర పార్టీల నుంచి వచ్చే అవకాశం ఉందని చెప్పేసి ఈ సంకేతాల ద్వారా తెలుస్తుంది. ఎందుకంటే నిన్న మనకి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ బీజేపీలో ఉన్న డీకే అరుణ కావచ్చు లేకపోతే ఇతర విజయశాంతి కావచ్చు వివేక్ కావచ్చు వీళ్ళంతా కూడా కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాల మీద ఉన్నవాళ్ళు వీళ్ళంతా కూడా బీజేపీలోకి వెళ్ళి ఆ పార్టీలో ఇమడలేని పరిస్థితి ఉంది. సో వాళ్ళంతా కూడా తిరిగి కాంగ్రెస్ గూటికి వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. సో వారి కోసం ఈ స్థానాలను ఆపారా అనే ఒక అది కూడా కలుగుతుంది. అయితే మొత్తానికి చూసుకుంటే కనుక మన కాంగ్రెస్ పార్టీకి సంబంధించి 45 అభ్యర్థులతో రెండో జాబితా సాయంత్రం విడుదలవుతుంది. ఆ తర్వాత ఇంకెవరు పోటీలో ఉన్నారు అనేది తెలుస్తుంది. అదేవిధంగా ఈ ఉత్కంఠకు తెరబడుతున్నారు. 45 స్థానాలకు సంబంధించి ఏ అభ్యర్థుల ఖరారు అయిపోతుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీకి కొంత టెన్షన్ తప్పినట్లు అవుతుంది. అయితే చూద్దాం సాయంత్రం వరకు లిస్ట్ ఏ విధంగా ఉండబోతుంది, ఎవరెవరి సెకండ్ లిస్ట్లో పేర్లు ఉంటాయనేది కూడా ఉత్కంఠ అయితే ఉంది ప్రియా. అయితే శ్రీనివాస్ ఇప్పుడు చూసుకుంటే 53 స్థానాలకు గాను 45 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసే అంశంలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉంది. కాకపోతే ఇప్పుడు ఇందులో చూసుకుంటే వామపక్షాలతో పొత్తు ఎప్పటి నుంచో పెట్టుకుందాం అనుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇంకా వామపక్షాల విషయంలో ఎందుకని జాప్యం చేస్తుంది? అంటే జాప్యం అనేది ఇక్కడ చూసుకుంటే కనుక
మనం ఒకసారి చూడాలంటే ఈసారి అంటే గత 2014, 2018 ఎన్నికల కంటే ఈ 2023లో జరగబోయే ఎన్నికలు చాలా ఒక ఉత్కంఠభరిత వాతావరణం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే గతంలో మనం చూసుకుంటే కనుక బీఆర్ఎస్ ప్రస్తుతం బీఆర్ఎస్ ఉన్న టీఆర్ఎస్ 88 స్థానాలు గెలిచింది. అంతకుముందు తెలంగాణ తీసుకొచ్చింది కాబట్టి ఆ పార్టీ గెలుపు సాధ్యమైంది. కానీ 2 దఫాలుగా బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండటంతో ప్రజా వ్యతిరేకత అనేది ఆ పార్టీ మీద కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ మీద ఇప్పుడు ఎక్కువగా ప్రెజర్ ఉంది. అంటే ప్రజా వ్యతిరేకత అంతా కూడా ప్రభుత్వం మీద ఉండడంతో ఇప్పుడు ప్రజలందరూ కూడా కాంగ్రెస్ వైపు ఉన్నారు అనే ఒక అదైతే ఫీలింగ్స్ అయితే కలుగుతున్నాయి. ఎందుకంటే మనకి ఇటీవల వచ్చిన సర్వేలు చెప్పొచ్చు, మనకి నేషనల్ ఛానల్ జరిపిన సర్వే కావచ్చు, సీఓటర్ జరిపిన సర్వే కావచ్చు, ఇవి చెప్తున్నది ఒకటి, ఏదైతే కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ స్థానాలు, రాష్ట్రంలో అత్యధిక స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ గెలవబోతుందని చెప్పేసి కూడా ఆ సర్వేలు చెప్తున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి పోటీ ఎక్కువగా ఉంది. అభ్యర్థులు చాలా ఎక్కువ మంది కాంగ్రెస్ పార్టీ నుంచి ఆశావాహులు ఉన్నారు. సో వారిని అందరినీ కూడా ఎక్కడెక్కడ అకామిడేట్ చేయాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ మీద ఉంది. కాంగ్రెస్ పార్టీ మీద విశ్వాసంతో ఇతర పార్టీల నుంచి కూడా ముఖ్య నేతలు వస్తున్నారు. సో వీటన్నిటిని కూడా చూసుకునే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఖరారు చేస్తున్న పనిలో ఉంది. ఎందుకంటే కేవలం ఒక ధనబలమో అంగబలం ఉంటే కాదు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కాంగ్రెస్ పార్టీల కార్యకర్తల ఫాలోఅప్ ఉండాలి, ప్రజల్లో ఆ అభ్యర్థికి బలమైన నేత గుర్తింపు ఉండాలి, అదేవిధంగా ఎన్నికలను ఫేస్ చేయగలగాలి. సో చాలా సమీకరణలు బట్టి అన్నింటినీ చూసుకునే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఖరారు చేస్తుంది. ఒక్కసారి కాదు, దీనికి దాదాపుగా 4-5 సార్లు వడపోత తర్వాతనే అభ్యర్థుల పేర్లు బయటకు వస్తున్నాయంటే కాంగ్రెస్ పార్టీ ఏ స్థాయిలో ఇక్కడ అభ్యర్థుల ఖరారు చేస్తుందని చెప్పచ్చు. ప్రధానంగా ఇప్పుడు వామపక్షాలకు సంబంధించి కూడా ఇండియా అలయన్స్లో ఎప్పుడైతే ఇండియా అలయన్స్ అని చెప్పేసి మొత్తం పార్టీలన్నీ కూడా బీజేపీయేతర పార్టీలన్నీ కూడా ఒక్కటే ఇండియా పేరిట ఒక పార్టీని, ఒక అలయన్స్ని కూపగట్టాయో, ఇందులో ఉన్న పార్టీలన్నీ కూడా ముందు ఒక దానికి రావడం జరిగింది. అంటే ఎప్పుడైతే ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలి అనే ఒక దానికి ఒప్పందానికి వచ్చారు కాబట్టి ఆ ఒప్పందం దాని వల్ల తెలంగాణలో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి వామపక్షాలకు కూడా కొన్ని సీట్లు కేటాయించాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ భావించింది. అందుకోసమే 4 స్థానాలు వాటికి కేటాయించడం జరిగింది. కానీ 4 స్థానాలకు సంబంధించి ఏదైతే వామపక్ష పార్టీలు కాంగ్రెస్ బలంగా ఉన్న స్థానాలు ఎక్కువగా కోరుకుంటున్నాయి, 2 స్థానాలు ఎక్కువగా ఉన్న కాన్స్టిట్యున్సీని కోరుకుంటున్నాయి కాబట్టి వాటి మీదనే ఇక్కడ పంచాయతీ అంతా నడుస్తుంది. సో వాటిని కాదని చెప్పేసి వేరే స్థానాలు ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది. సో ఈ నేపథ్యంలోనే వామపక్షాలకి సీట్ల కేటాయింపు మీద కాస్త ఆలస్యం అవుతుందని చెప్పొచ్చు. ఏదేమైనప్పుడు కూడా దీనికి సంబంధించి ఈరోజు సాయంత్రం తర్వాత 2వ జాబితా తర్వాత 3వ 4వ జాబితాల్లో ఈ వామపక్షాల సీట్లకు సంబంధించి ఒక కొలిక్కి వచ్చే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. అట్ ది సేమ్ టైం ఈ వామపక్షాలకు సంబంధించి అభ్యర్థులు ఎవరు పోటీ అంటనేది కూడా వాళ్ళు కూడా ఇప్పటికే వామపక్ష పార్టీలు కూడా అభ్యర్థులను కూడా ప్రకటించడం జరిగింది. వన్స్ ఒకసారి వాళ్ళకి స్థానాలు కేటాయించిన తర్వాత అప్పుడు పోటీ అనేది ఎక్కడెక్కడ ఉండబోతుంది అనేది కూడా మనకు తెలుస్తుంది. ప్రియా, అయితే శ్రీనివాస్, ఇప్పుడు చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం అయితే బలంగా ఉంది, అంటే అధికార పార్టీకి ధీటుగా నిలుస్తుంది. మరి ఇలాంటి సమయంలో ఆచితూచి అడుగులు వేయాలి. ఇలాంటి సమయంలో ప్రతిపక్షాలకు కావాల్సినటువంటి ప్లేసెస్లో, నియోజకవర్గాలలో సీట్ ఇవ్వకపోతే వామపక్షాలు పొత్తు వీడేటువంటి అవకాశం ఉంది. మరి అలాంటి సమయంలో కాంగ్రెస్ పార్టీ ఎలా లీడ్ చేస్తుంది అని అనుకోవచ్చు మనం? ఇప్పుడు మనకి స్పష్టంగా వామపక్షాలు చెప్పింది ఒకటే, వామపక్షాలకు సంబంధించి చూసుకుంటే కనుక ఇవన్నీ కూడా ఇండియా కూటమిలో ఉన్నాయి. సో ఇండియా కూటమిలో ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఇటు బీఆర్ఎస్ వైపు అయితే వెళ్ళే ప్రసక్తే లేదు. అయితే ఖచ్చితంగా వీళ్ళకి ఏవైతే స్థానాలు ఉన్నాయి, సిట్టింగ్ స్థానాలను తాము వదులుకోవాలని చెప్పేసి కూడా ముందు నుంచి కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. కాబట్టి సిట్టింగ్ స్థానాలు వదులుకోకుండా అదేవిధంగా బలమైన స్థానాలు, కాంగ్రెస్ పార్టీ బలమైన స్థానాలు, అదే వామపక్ష అభ్యర్థులు పెడితే కనుక ఓడిపోతారు అనే సంకేతాలు ఏమంటాయి కనుక అటువంటి స్థానాలు మాత్రమే, అవి కూడా కేవలం 1-2 స్థానాలు, వాటికి కేటాయించే ఒక స్థానంలోనే ఈ పేచీ ఉన్నట్టు తెలుస్తుంది. అది కూడా ఒక కొలిక్కి వచ్చినట్లు మనకు సమాచారం. ఇక మరోవైపు చూసుకుంటే కనుక కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే చాలా అంటే వాటి గ్రాఫ్ పెంచుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. మనం ప్రతిరోజు చూస్తున్నాము కాంగ్రెస్ పార్టీలో చేరికలు అనేది, ఏదైతే ముఖ్య నేతలు చేరికలు ఎక్కువగా ఉన్నాయి. మనము ఈరోజు కూడా చూసాము ఢిల్లీలోని ఏఐసిసి కార్యాలయం అంతా కూడా చేరికలతో సందడి వాతావరణం కనిపించింది. ఇటు రాజగోపాల్ రెడ్డి కావచ్చు, మోత్కుపల్లి నరసింహులు కావచ్చు, లేకపోతే బీఆర్ఎస్ నుంచి వచ్చిన లీడర్లు కావచ్చు, అదేవిధంగా మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి కావచ్చు, ఇలా అంటే ఏఐసిసి కార్యాలయం అంతా కూడా సందడి వాతావరణం, చేరికలతో సందడి వాతావరణం కనిపిస్తుంది. మరోవైపు చూసుకుంటే కనుక ఆశావాహుల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. సో వీరినందరినీ కూడా కాంగ్రెస్ పార్టీ చెప్తున్నది ఒకటే, ఒకసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏవైతే నామినేటెడ్ పోస్టులు ఉంటే వాటన్నిటిలో కూడా కాంగ్రెస్ ఆశావాహులను భర్తీ చేస్తాము,
ఎవరిని కూడా వదులుకునే ప్రసక్తి లేదని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ పదే పదే చెప్తుంది. ఇక చూసుకుంటే కనుక కాంగ్రెస్ పార్టీ ఇక అభ్యర్థుల ఖరారు తర్వాత కాంగ్రెస్ పార్టీ ఇక ప్రచారం మీద కూడా దృష్టి సారించబోతుంది. ఇప్పటికే మనకు తెలిసింది బస్సు యాత్రతోని అటు రాహుల్ గాంధీ కావచ్చు, ప్రియాంక గాంధీ కావచ్చు, ఇప్పటికే బస్సు యాత్రతో ప్రజలకు వెళ్ళడం జరిగింది. అదేవిధంగా ముందు నుంచి కూడా 6 గ్యారంటీలు తీసుకొచ్చి ప్రజల్లోకి కూడా మొత్తం ప్రతి ఇంటింటికి వెళ్ళి ప్రచారం కార్యక్రమాలు నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు చూసుకుంటే కనుక 28 నుంచి కూడా 4 రోజుల పాటు ఇటు రాహుల్ గాంధీ అదేవిధంగా ప్రియాంక గాంధీ మరోసారి బస్సు యాత్రలో పాల్గొనబోతున్నారు. అటు మహబూబ్నగర్ కావచ్చు, ఇటు రంగారెడ్డి జిల్లా కావచ్చు, అదేవిధంగా మరికొన్ని జిల్లాల రూట్ మ్యాప్లు సిద్ధం చేయాల్సి ఉంది. అక్కడ కూడా ప్రచారం జరగబోతుంది. సో మొత్తంగా చూసుకుంటే కనుక కాంగ్రెస్ పార్టీ ఈసారి ఆచితూచి అడుగులు వేస్తుంది. కర్ణాటక ఫార్ములాను ఇక్కడ అప్లై చేస్తూనే ఇక్కడ వాతావరణానికి అనుగుణంగా ఇక్కడ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ తెలంగాణ ప్రజలకు అనుగుణంగా కూడా మార్పులు చేర్పులు చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా 6 గ్యారెంటీలతో ఒకటే కాదు, ఇక మేనిఫెస్టో విడుదలప్పుడు కూడా అనేక అంశాలను పరిగణలోకి తీసుకుపోతుంది. ఇటు రాష్ట్ర స్థాయి అంశాలు కావచ్చు, జిల్లా స్థాయి అంశాలు కావచ్చు, నియోజకవర్గ స్థాయి అంశాలు కావచ్చు, ఇట్లా ప్రతి అంశాన్ని కూడా అంటే నియోజకవర్గంలో అంశాలు అంటే సమస్యలు అక్కడ ప్రజలు కోరుకుంటున్నట్టు, అదేవిధంగా జిల్లాల స్థాయిలో ప్రజలు ఏం కోరుకుంటున్నారు, అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో ఏం కోరుకుంటున్నారు, ఇట్లా ప్రతి అంశాన్ని కూడా పరిగణలోకి తీసుకుంటూ కూడా మేనిఫెస్టో రూపకల్పన మీద చాలా సీరియస్గా దృష్టి పెట్టారు. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ ఏవైతే మేనిఫెస్టో రూపొందించి ప్రజల్లోకి వెళ్ళిందో దానికి ధీటుగా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ తీసుకువచ్చే మేనిఫెస్టో ఉండబోతుందని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తున్నారు. అంటే ఈ విధంగా చూసుకుంటే కనుక ప్రతి అంశాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ చాలా సీరియస్గా తీసుకుంది. రాబోయే ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా ఇక్కడ పార్టీ అటు అధిష్టానం నుంచి తీసుకుని ఇక్కడ కింది స్థాయి కార్యకర్త వరకు కూడా పనిచేయాలని చెప్పేసి కూడా ఇప్పటికే అనేక ప్రోగ్రామ్స్ కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఆ అనుగుణంగానే అటు పార్టీ కార్యకర్తలు, పార్టీ నేతలు, పార్టీ సీనియర్ నేతలు, అదేవిధంగా సెకండ్ క్యాడర్ నేతలు కావచ్చు, జాతీయ స్థాయి నేతలు కావచ్చు, అందరూ కూడా తెలంగాణ మీద దృష్టి పెట్టారు. ఇంకో ముఖ్యాంశం ఇంకోటి ఏంటంటే మొత్తం ఈ తెలంగాణ 5 ఎన్నికలకు సంబంధించి 5 రాష్ట్రాల ఎన్నికల్లో తెలంగాణకు సంబంధించి తెలంగాణ చివరి ఎన్నిక కాబోతుంది. అంటే 4 రాష్ట్రాలు ముందు జరిగిపోతున్నాయి. తెలంగాణకు సంబంధించి నవంబర్ 30 అంటే అదే చివరి ఎన్నిక కాబట్టి ఇక్కడ మొత్తం అటు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతలందరూ కూడా తెలంగాణలో కూడా తిష్ట వేసి మొత్తం ఇక్కడ తెలంగాణలో విజయం ఏ విధంగా సాధించాలో, విజయం లక్ష్యంగా ఏ విధమైన ప్రతివ్యూహాలు చేయాలని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ అయితే లెక్కలు వేసుకుంటుంది. మరి చూడాలి రేపు ఈరోజు అభ్యర్థుల ప్రకటన తర్వాత మరో జాబితా ఏ విధంగా ఉండబోతుంది అనేది. మొత్తానికి ఈరోజు సాయంత్రానికి అయితే కాంగ్రెస్ 2వ జాబితా అయితే విడుదల కాబోతుంది. ప్రియా, ఇప్పుడు చూసుకుంటే అధికార పార్టీ ఆల్రెడీ వామపక్షాలని లైట్ తీసుకుంది. ఇటు కాంగ్రెస్ పార్టీని చూసుకుంటే వామపక్షాలతోని పొత్తు పెట్టుకున్నట్టే ఉంటుంది, కానీ వామపక్షాలు కోరుకున్నటువంటి నియోజకవర్గాలు ఇవ్వడానికి వాళ్ళు సిద్ధంగా లేరు. ఎందుకంటే అది కాంగ్రెస్ పార్టీ బలంగా ఉండేటువంటి ప్లేసెస్ కాబట్టి. ఇప్పుడు వామపక్షాలకు కాంగ్రెస్ పార్టీతో పొత్తు కుదరకపోతే బీజేపీ వైపు మొగ్గు చూపే అవకాశం ఉందంటారు? ఖచ్చితంగా లేదు. ఎందుకంటే వామపక్షాలు ఎప్పుడు కూడా సిద్ధాంతపరంగా వాటి సిద్ధాంతం మీద ఉంటాయి. అయితే వాళ్ళు వామపక్షాలు కలిసి పోటీ చేయడమా లేకుంటే మిగతా పక్షాలతో కలిసి పోటీ చేయడమే తప్ప ఎట్టి పరిస్థితుల్లో కూడా బీజేపీకి వెళ్ళరు. ఎందుకంటే బీజేపీ మతతత్వ పార్టీ అని చెప్పేసి ముందు నుంచి కూడా వామపక్షాలు దూరం పెడుతూనే వచ్చారు. ఇప్పుడు కూడా అటువైపు వెళ్ళే ఆలోచన కూడా వాళ్ళు చెయ్యరు. ఎందుకంటే ముఖ్యంగా మనం చూసుకుంటే కనుక ఇండియా కూటమిలో వామపక్షాలు ఒక భాగస్వామ్యం. సో ఖచ్చితంగా ఇందులో కూడా కాంగ్రెస్ పార్టీతోనే కలిసి పోటీ చేస్తారు. ఒకటే సీటు దగ్గర పంచాయతీ ఉంది కాబట్టి దాన్ని కూడా కొలిక్కి వస్తుంది. ఖచ్చితంగా వామపక్షాలు తమతోనే కలిసి పనిచేస్తాయని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. అదేవిధంగా వామపక్ష పార్టీలకు చెందిన రాష్ట్ర కార్యదర్శులు కూడా కాంగ్రెస్తోనే కలిసి వెళ్తామని చెప్పేసి కూడా వాళ్ళు స్పష్టం చేయడం జరిగింది. సో ఇక్కడ మాత్రం ఈ పొత్తుల ఎక్కడ కూడా మనము వాళ్ళు వెనకేసే ప్రసక్తే లేదని మనం చెప్పొచ్చు. ప్రియా, శ్రీనివాస్, ఇప్పుడు చూసుకుంటే వామపక్షాలు ఏ నియోజకవర్గాల్ని కోరుకుంటున్నాయి, కాంగ్రెస్ పార్టీ ఏ నియోజకవర్గాల్ని ఇద్దామని సిద్ధంగా ఉంటున్నాయి? అంటే దీనికి సంబంధించి కొలికి రావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వామపక్షాలు పాలేరు కొనుక్కుంటున్నాయి, కానీ పాలేరులో ఆల్రెడీ ఇప్పటికే మనకి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఇవ్వాలని చెప్పేసి కూడా భావించడం జరిగింది. అదేవిధంగా కొత్తగూడెం కోరుకుంటున్నాయి, అదేవిధంగా మునుగోడులో ఆల్రెడీ మనకి రాజగోపాల్ రెడ్డికి టికెట్ ఇస్తున్నారని చెప్పేసి కూడా తెలుస్తుంది. సో ఇలాంటివి చూసుకుంటే కనుక ఆల్మోస్ట్ ఆల్ ఒక్క స్థానం దగ్గర మాత్రమే ఇక్కడ పంచాయతీ నడుస్తుంది తప్ప ఆల్మోస్ట్ ఆల్ వామపక్ష పార్టీలు మిగతా 3 స్థానాలకు సంబంధించి ఓకే చెప్పాయని చెప్పేసి కూడా తెలుస్తుంది. ప్రియా,